You're watching Simply with Spandu. Hi friends, this is Spandana. Welcome back to my channel Simply with Spandu. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే నిన్న మా ఇంట్లో పేలిన వడలాగా సూపర్ ఎనర్జెటిక్గా ఉన్నానన్నమాట. సో ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ ఈ పుష్కలంగా ఉండే ఒక ఇమ్యూనిటీ బూస్టింగ్ సూప్ చూపించబోతున్నాను. దాని వివరాల్లోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఎంతో కొంత నేర్చుకున్నాం అనే ఫీలింగ్ మీకుంటే తప్పకుండా నా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దే. ఓకే, ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే క్యారెట్ సజ్జల సూప్ అన్నమాట. సజ్జలు లేదా సద్దలు అంటారనమాట వీటిని. మా ఊర్లో అయితే సద్దలు అంటారు. ఆల్రెడీ సద్ద రొట్టె ఎలా చేయాలో కూడా నేను ఈజీ వేలో చూపించాను. అది మీరు ఇంకా చూడకపోతే తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా చెక్ చేయండి. ఓకే, ఈ సద్దల వల్ల ఏంటంటే దీంట్లో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయన్నమాట. సో విటమిన్ డి మనకి ఇప్పుడు చాలా అవసరం కదా. మనకు అసలే హౌస్ వైఫ్స్కి ఏజ్ పెరిగే కొద్దీ ఎముకల్లో బలం తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో మనకిది చాలా అవసరం అనమాట విటమిన్ డి అనేది. ఇంతేకాకుండా ఎదిగే పిల్లలకి ఇది చాలా మంచిది. వాళ్ళ బ్రెయిన్ షార్ప్గా పనిచేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంకా ఇది గుండెకు కూడా చాలా మంచిది. బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్ చేస్తుంది అన్నమాట. సో దీంట్లో వేసిన సజ్జల కథ అయితే ఇది. ఇంకా దీంట్లో క్యారెట్ కూడా వేశాను కాబట్టి క్యారెట్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మన బాడీకి విటమిన్ సి అందడం వల్ల బ్లడ్లో వైట్ సెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. వైట్ సెల్స్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా రోగనిరోధక శక్తి పెరిగినట్టే కదా. క్యారెట్ అంటే నాకు ఒక విషయం గుర్తుకొచ్చేసిందండి. జనరల్గా ఎప్పుడు మనం ఆనియన్స్ తరుగుతున్నప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తాయి కదా, ఇవాళ నాకు క్యారెట్ తరుగుతుంటే కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఎందుకని అడగరా? మీరు అడగకపోయినా నేను చెప్తాగా. సో ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల మనమే కాదండి, క్యారెట్ కూడా భయపడి కొండెక్కి కూర్చుంది. కిలో 80-90 అట. ఒక్క క్యారెట్ కట్ చేస్తుంటే కళ్ళల్లో నీళ్ళు టప్పా టప్పా వచ్చేసాయి తెలుసా. నా కబుర్లోకి ఏమీ కానీ మీరైతే రెసిపీ చూసేయండి మరి. ఇవి మన సూప్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. క్యారెట్ మరీ అంత అక్కర్లేదండి, 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. అల్లం, వెల్లుల్లిపాయలు. అల్లం అయితే నేను 2 ముక్కలు ఇలా తీసుకున్నాను. మీ స్పైసెస్కి తగినట్టుగా మీరు మిరియాలు తీసుకోవచ్చు అనమాట. ఇవి కాకుండా నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను. ఈ ఆలివ్ ఆయిల్లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. మనం డైలీ తినే ఆహారంలో మనకు విటమిన్ ఈ సప్లిమెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకే నేను దీంట్లో విటమిన్ ఈ ఆయిల్ అంటే ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను అనమాట. ఫస్ట్ అయితే మనం అల్లం, వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచుకోవాలన్నమాట. మరీ మెత్తగా ఏం అక్కర్లేదు, కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుంది. సో ఈ విటమిన్ ఈ ఆయిల్ మీ దగ్గర లేకపోతే ఏం చేస్తారంటే, అంటే ఆలివ్ ఆయిల్ లేకపోతే మీరు నెయ్యి కూడా వాడుకోవచ్చు. దీంట్లో చాలా తక్కువ క్వాంటిటీలో వాడతాం. దంచిన తర్వాత పేస్ట్ ఇలా ఉందన్నమాట. యాక్చువల్లీ వైట్ రోల్ అయితే కనిపించదేమో, ఇది కొంచెం బ్లాక్గా ఉండడం వల్ల కనిపించట్లేదు. చూసారా, ఇలా కచ్చా పచ్చగా దంచుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకుని కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆలివ్ ఆయిల్ మీ దగ్గర లేకపోతే మీరు నిరభ్యంతరంగా నెయ్యి వాడేసుకోవచ్చు. ఇందాక మనం అల్లం, వెల్లుల్లి పేస్ట్ కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నాం కదా, సో ఆ పేస్ట్ వేసేసుకుని ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. దీనికి 1 నిమిషం దాకా పడుతుందన్నమాట. ఈలోగా మనం మిరియాలు ఉన్నాయి కదా, మిరియాలు కచ్చా పచ్చగా దంచి పెట్టుకోవాలి. ఇవి మరీ మెత్తగా ఏం దంచక్కర్లేదండి, కొంచెం బ్రేక్ అయితే సరిపోతాయి. దీంట్లో నేను ఇందాక చెప్పాను కదా 2 టేబుల్ స్పూన్స్ క్యారెట్ సరిపోతుందని. సో ఆ 2 టేబుల్ స్పూన్ క్యారెట్ వేసి ఆలివ్ ఆయిల్ బాగా పట్టుకునేలాగా వేయించుకోవాలన్నమాట. మనం క్యారెట్ ఎంత సన్నగా తరిగితే అంత తొందరగా ఇవి ఉడుకుతాయన్నమాట. చూసారా, కలర్ మారిపోయాయి. ఈ 2 నిమిషాల తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలన్నమాట. అంటే మనం వేసిన క్యారెట్కి, మనం వేసిన అల్లం, వెల్లుల్లి తరుగుకి సరిపోయే వాటర్ అనమాట. ఈ మాత్రం వాటర్ సరిపోతాయి. దీన్ని ఇప్పుడు ఒక 70-80% క్యారెట్ ఉడికేదాకా ఉంచుకుని ఇప్పుడు మనం దంచిపెట్టుకున్న మిరియాల పొడి దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ మనకు 100% ఉడకాలి. ఆలోగా మనం ఏం చేయాలంటే, నేను ఇందాక చూపించడం మర్చిపోయానండి, సద్దపిండి. సో ఆ సద్దపిండి తీసుకోవాలన్నమాట. సద్దపిండి తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే ఉండలుగా లేకుండా. ఈ సద్దపిండిని డైరెక్ట్గా మనం సూప్లో కలిపేస్తే అక్కడక్కడ చిన్న చిన్న ఉండలుగా ఉండిపోతాయి అన్నమాట. అందుకే మనం కొంచెం వాటర్ వేసుకుని ఉండలు లేకుండా ఇలాగా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇలా ధారగా రావాలి. దీన్ని ఇమ్మీడియట్గా మనం మిగతా సూప్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు సూప్ చిక్కబడుతుందన్నమాట. మీకు మరీ చిక్కగా అయిపోయింది, పొరపాటుగా సజ్జపిండి ఎక్కువ వేసామనుకుంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతవరకు నేను సాల్ట్ వేయలేదు, గమనించారా? నేను అది ఆఖరణ వేస్తానన్నమాట. నేను దీంట్లో ఎక్స్ట్రాగా పుదీనా వేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి కొంచెం రిలాక్స్గా ఫీల్ అవ్వడానికి వేసుకుంటున్నాను అనమాట. నీళ్ళ క్వాంటిటీ చూసి అప్పుడు నేను సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి సూప్లో నీళ్ళు బాగా ఇంకిపోవచ్చు, లేదా ఇంకా కొంచెం ఎక్స్ట్రా పడవచ్చు అన్నమాట. అందుకని సాల్ట్ లాస్ట్లో వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను.
మన వేడి వేడి క్యారెట్ సజ్జల సూపు రెడీ అయిపోయిందన్నమాట. వర్షాకాలంలో మీరు రోజు తాగే టీ బదులుగా ఒక్కసారి ఇలా సూప్ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.